Find the zeros of the following quadratic polynomial and verify the relationship between the zeros and coefficients. కింద ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏదైతే ఉందో దానికి ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫస్ట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఆ వచ్చిన జీరోస్తో మనం ఈ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని యొక్క కోఫిషియంట్స్ని మనం వెరిఫై చేయాలి. ఫస్ట్ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్యాక్టర్స్ కట్టడం రావాలి. అదర్వైజ్ ఇచ్చిన ఈక్వేషన్ జీరోకి ఈక్వల్ చేసి మనం ఆ ఎక్స్ వాల్యూ కానీ యూ వాల్యూ కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అండ్ జీరోస్ వస్తాయి కదా, వాటి నుండి మనం కోఫిషియంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్ స్క్వేర్లో లేని టర్మ్స్ యూ టర్మ్స్లో ఉంది కదా ఈ ఈక్వేషన్. దీన్ని చూసి చాలామంది భయపడుతుంటారు ఎలా చేయాలి ఎలాగని. బట్ ఈ సమ్ కూడా చాలా సింపుల్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గివెన్ polynomial ఏంటి p ఆఫ్ u is equal to 4u square plus 8u. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేయాలి, మనం జీరోస్ ఫైండ్ చేయాలి. సో నౌ యూ ఫైండ్ zeros of given polynomial. ఓకే, జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఇచ్చిన ఈక్వేషన్ మనం ఈక్వల్ టు 0 చేయాలన్నమాట. ఓకే, ఈక్వల్ టు 0 చేశాను నేను. నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 4u square ప్లస్ 8u is equal to 0. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ కట్టడానికి 3 టర్మ్స్ లేవు కదా, ఎలా చేయాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ చాలా సింపుల్, చూపిస్తాను చూడండి. ఈ రెండు మన టార్గెట్ ఏంటంటే ఆ యూ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం అనమాట. ఫ్యాక్టరైజేషన్ అన్న కూడా అంతే కదా, ఎక్స్ టర్మ్స్లో ఉంటే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఎస్ ఉంటే ఎస్ టర్మ్స్లో కనుక్కుంటాం. కానీ ఇక్కడ యూ టర్మ్స్ ఉంది కాబట్టి యూ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ ఎన్ని వాల్యూస్ వస్తాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హైయెస్ట్ పవర్ 2 కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీనికి 2 వాల్యూస్ వస్తాయి. సో నేను వాల్యూస్ని రప్పించడానికి 4u అనే దాన్ని కామన్ తీస్తున్నాను. 4u స్క్వేర్లోంచి 8uలోంచి 4u కామన్ తీసాను అనుకో, 4 బయటకు వచ్చేస్తుంది. యూలు 2 ఉంటాయి కాబట్టి ఒక యూ రాస్తున్నాను ఇక్కడ. అండ్ ప్లస్ ఇక్కడ యూ కూడా కామన్ తీసేసాను. ఇక్కడ 4 ఉంది కదా, 4 8లో ఎన్ టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. అంటే ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా కామన్ తీసాను లేదో చెక్ చేయండి మీరు ఒకసారి. 4u ఇంటూ యూ 4u స్క్వేర్ ప్లస్ 4u ఇంటూ 2 అంటే 2 4s are 8u. సరిపోయిందా, అర్థమైంది కదా మీకు. అంటే మనకి ఏంటి, ఇక్కడ యూ టర్మ్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ 4u అనేది u ప్లస్ 2తో ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే ఇక్కడ 2 టర్మ్స్ వస్తాయి. అంటే 4u ఈజ్ ఈక్వల్ టు 0 ఒక టర్మ్ వస్తుంది, ఆర్ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకు అలా వచ్చింది, మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి. అర్థమైందా, మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి మాత్రమే ఇలా వస్తుంది. ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ఇలా రాదనమాట. మన ప్రీవియస్ దాంట్లోని ఎక్స్ ప్లస్ వై అన్ని నెక్స్ట్ టర్మ్స్ కామన్ చేసినప్పుడు మధ్యలో బ్రాకెట్స్తో వస్తాయి కదా, అలా బ్రాకెట్ రాకపోయినా ఒకటి. లేదు అంటే ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఇంకో స్టెప్ యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను 4 బ్రాకెట్ పెట్టుకోండి, 4u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా స్టెప్ యాడ్ చేసుకుంటే పింక్ సింపుల్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, యూ ఈజ్ ఈక్వల్ టు 0/4. 0/4 అంటే 0, ఆర్ యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, -2. అంటే యూ వాల్యూ ఒకటి 0, ఇంకొకటి ఏంటంటే -2. సో ఇక్కడ ఏం రాస్తాం, జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఈజ్ 0, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 అనే టర్మ్ని ఇక్కడ రాస్తాం అనమాట. ఓకేనా. దేర్ఫోర్ జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్ ఈజ్ ఏంటి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0, అండ్ బీటా ఎంత, బీటా ఈజ్ ఈక్వల్ టు -2. అంటే మనకి జీరోస్ తెలిసిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, కోఫిషియంట్స్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి.
ఐడెంటిఫై చేయడం అనేది రావాలి. ఓకేనా? సో కోఫిషియంట్స్ కూడా నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తాను చూడండి. ఏం రాస్తాం మనం? గివెన్ పాలినామియల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, చూడండి రాస్తాను, గివెన్ పాలినామియల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫామ్లో ఉంది? ఏ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు, లేకపోతే ఏ యూయూ స్క్వేర్ ప్లస్ బియూ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా కంపేర్ చేస్తే దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? చూడండి, ఏ యూ స్క్వేర్ బియూ ప్లస్ సిని 4u స్క్వేర్ ప్లస్ 8u అనే దాంతో కంపేర్ చేస్తే ఏ ఎంత అవుతుంది? 4. అండ్ బి ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది అనమాట. నెక్స్ట్ మీకు చాలామంది డౌట్ రావచ్చు, సార్ అక్కడ సి లేదు కదా అంటే ఇక్కడ మనం +0 అని కూడా రాసుకోవచ్చు. చూడండి, +0 రాసినా రాయిపోయినా ఒకటే కదా. అప్పుడు సి వాల్యూ ఏమవుతుంది? సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. మీరు ఇక్కడ రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ది జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. నవ్ యూ ఫైండ్ జీరోస్ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియంట్స్ అని చెప్పి ఇక్కడ స్టేట్మెంట్ చేస్తాను చూడండి. నవ్ యూ వెరిఫై రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియంట్స్. ఓకే, చూడండి, అప్పుడు జీరోస్కి కోఫిషియంట్స్కి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అదే రాస్తాను చూడండి. వీ నో, మనకేం తెలుసు? సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సమ్ ఆఫ్ జీరో ఫార్ములా ఏంటి? మైనస్ బి బై ఏ. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా కదా. సో ఆల్ఫా ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఆల్ఫా. సో డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ నేను ఎంటర్ చేసేస్తున్నాను చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అంటే సమ్ ఆఫ్ జీరోస్, ఆల్ఫా బీటా అనేవి జీరోస్ కదా. సో సమ్ ఆఫ్ జీరోస్ ఏంటో రాస్తున్నాను నేను. నెక్స్ట్ ఆల్ఫా అంటే ఎంత? చూడండి, సేమ్ ఇక్కడ రాస్తున్నాను. ఆల్ఫా ప్లేస్లో ఏం రాస్తున్నానంటే, ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫా మనకి ఎంత వచ్చింది? 0 ప్లస్ బీటా ఎంత? -2. సో ప్లస్ మైనస్ ఒక చోట రాయకూడదు కాబట్టి -2. అండ్ బి వాల్యూ ఎంత? బి వాల్యూ ఎంత చూడండి, ఇక్కడ కనబడుతుందా మీకు? 8. అండ్ ఏ వాల్యూ ఎంత? 4. ఓకేనా? అర్థమవుతుందా అందరికీ కూడా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి. 0 ప్లస్ ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 4. 8లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు -2 ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? -0 - 2 ఎంత? -2 ఈజ్ ఈక్వల్ టు -2. ఓకేనా? నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏం చేస్తాం? సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే తెలుసా మీకు? ఆల్ఫా ఇంటూ బీటా కదా. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆల్ఫా అంటే ఏంటో రాస్తాను నేను. నెక్స్ట్ బీటా అంటే ఏంటో రాస్తాను. సి అంటే ఏంటో రాస్తాను. ఏ అంటే రాస్తాను. ఆల్ఫా అంటే ఎంత? పైన చూడండి, 0 ఇంటూ బీటా అంటే ఎంత? -2. ఓకే, బ్రాకెట్ పెట్టినా పెట్టకపోయినా ఒకటే, మల్టిప్లికేషనే కాబట్టి. అండ్ సి వాల్యూ ఎంత? సి వాల్యూ 0 బై ఏ వాల్యూ ఎంత? 4. ఓకే, డినామినేటర్ అలా రాసుకోండి, లేదు టైప్ చేయమంటే టైప్ చేస్తాను మీకు. 0 బై 4. ఓకే, మనకు తెలుసు 0 ఇంటూ -2 అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 బై 4 ఎనీథింగ్ 0.
అంటే ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ జీరోస్ ఈస్ వెరీ సమ్ ఆఫ్ జీరోస్‌ని కోఎఫిషియంట్‌తో కంపేర్ చేస్తే మనకి ఈక్వల్‌గానే వచ్చినాయి. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్‌ని కూడా కోఎఫిషియంట్స్‌తోని కంపేర్ చేస్తే కూడా ఈక్వల్‌గానే వచ్చింది. అర్థమైందా? అంటే జీరోస్‌ని కోఎఫిషియంట్ కంపేర్ చేసినప్పుడు ఈక్వల్‌గా వచ్చింది కాబట్టి సమ్ పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట ఆన్సర్. ఫస్ట్ జీరోస్ ఫైండ్ ఔట్ చేసాము. అండ్ జీరోస్‌ని మనం వెరిఫై చేసామనమాట. సమ్ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.